ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పిల్లల్ని స్కూల్కి పంపేకి ముందే మన ఇంట్లో నేర్పించాల్సినవి ఏమన్నా ఉంటాయా? ఏం నేర్పించాలి? చాలా నేర్పించాలి జయ. పైగా ఇప్పుడు స్కూల్ అంటే ఏమిటి, 6వ నెల 5వ నెల నుంచి చంటి కూనల్ని డే కేర్లలోనే పెడుతున్నారు. అవును అవును. అక్కడే ఏమిటేమిటో నేర్చుకుంటారు మెల్లిగా వాళ్ళు క్రమంగా కదా. ఇదివరకంటే 6 ఏళ్ళు వచ్చాక వెళ్ళేవాళ్ళం. ఆ, ఇప్పుడు నేను పిల్లలు కూడా 5 ఇయర్సే. 5, 6 అట్లా. ఇప్పుడు కాదుగా రమ్మగారు, ఇప్పుడు కాదుగా, చిన్నప్పుడే చిన్నప్పుడే పంపిస్తారు. 2-2.5కే 2.5కి నర్సరీకి చేరతారు అవును. కదా. నర్సరీకి లేకపోతే కుదరదంటారు. ఆ, నర్సరీలో play group, కొన్ని నేర్పిస్తారు, ప్లే గ్రూప్స్. అది ప్లే గ్రూపులు 2వ ఏడు వస్తే ప్లే గ్రూపులు 2 గంటలు అక్కడ కూర్చుని వస్తారు. అంతే. మెల్లిగా పిల్లల్ని చూసి మిగిలినవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. అసలు ఇది ఒక క్వశ్చన్ కాదేమో అనుకుంటాను నేను, కానీ నేర్పించాలి పిల్లలకి. ఏమిటి, మొదట తినడానికి తాగడానికి అడగడం. జాయిన్ చేసినా ఓకే. ముందు ఇంట్లో తినడము తాగడము, కావాలని అడగటము, 1లు 2లు చెప్పాలి. ఎక్కడ వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. బాత్రూమ్లో పార్టీ ట్రైనింగ్ తప్పకుండా కావాలి పిల్లలకి. బాత్రూంలోకి వెళ్ళిపోవాలి, వెళ్ళాలి, చెప్పాలి. అవును. తర్వాత కొంచెం కాస్త కావాల్సింది తీసుకుని తింటాం. చాలామంది పల్చగా చేసి స్లరీ తోసేస్తారు. మీరు ఏడాది లోపలే పిల్లలకి పికింగ్ అప్, కింద నుంచి తీసుకోవటం వస్తుంది. మీరు ట్రై చేయాలి అంతే. కడుపు నిండా తినరన్న భావం ఉంటే ఉండుండొచ్చు. సగం ఫుడ్ అయినా వాడంతట వాడు తీసుకునేలాగా నేర్పించండి. నేను 4 ఏళ్ల పిల్లలకి కూడా నవలడని, మింగడని, అదని ఇదని చెంచాలతో పోసేయటం. వీళ్ళకి ఇంతలా ఉండాలి, ఇంత బరువు ఉండాలి, ఇంత బుగ్గలు ఉండాలి లెక్క ఉంటుంది. అలా పైగా ఇంత కప్పు అని లెక్క. ఆ కప్పుతో తోసేసేయాలని చూస్తారు. తోసేస్తూ కూడా పికంగా పప్పు నేర్పించండి. ఎట్లా, చిన్న చిన్న పండు ముక్కలు, కూర ముక్కలు, వేపుడు కూర ముక్కలు, ఏదైనా చిన్న చిన్న పప్పు ఉండలు, చిన్న ఉండ అన్నం చిన్న చిన్న ఉండలు చేసి పందెం కోళ్ళకి వేసినట్టు వేస్తున్నాం అనేది మామ. మేము అన్నం ఉండలు చిన్న చిన్న ఉండలు చేస్తే మా వాడు ఉండలు తీసుకుని తినేవాడు. అంతే పిల్లలు. పందెం కోళ్ళకి అట్లాగే ఉండలు పెడతాను. పందెం కోళ్ళకి పెట్టినట్టు పెడుతున్నావు, వాడు తీసుకుని వాడు మొత్తం వేళ్లతో తీసుకుని తినేవాడు కాదు. ఒక్కటి పిక్ చేస్తారు. అందుకని పెట్టి ఒకటి పిక్ చేస్తాడని పెట్టేవాళ్ళం. పికింగ్ అప్ నేర్పించండి పిల్లలకి. ఎక్కడి నుంచి తీసిన వస్తువుని మళ్ళీ రీప్లేస్ చేయటం నేర్పించాలి మీరు. ఇది మెయిన్ ఏమో బోస్. చాలా తీసేవు, బొమ్మలు తీసుకున్నావు, మళ్ళీ బొమ్మలు సర్దేయి అని సర్దించేసేయండి. ఆ టైం ఇచ్చి వాళ్ళతో నేర్పించాలి. ఇది స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఉపయోగపడతాయి అవన్నీ. అవును, నేర్పించాలి. తీసిపెట్టు, ఎక్కడిదక్కడ తీసిపెడుతూ ఉండటం. మనమే ఎవరైనా భరితే చేసేది ఏం లేదు, చేస్తారు. అక్కడి నుంచి సాక్స్ వేసుకోవటము, లాగునో చొక్కానో వేసుకోవటము, అండర్వేర్ డ్రాయర్ లాంటివి వేసుకోవటం, ప్యాంటీస్ వేసుకుంటారు పిల్లలు చిన్నవి, చిట్టి లాగులు. ఆ లాగు పైకి లాక్కోవటం, బట్టలు సరి చేసుకోవటం, తల కొంచెం దువ్వుకో అని ఊరికే చేతులతోటి చేయించటము, ఇవన్నీ నేర్పించాల్సిందే. గ్లాస్ తోటి నీళ్ళు తాగటము, దేంట్లోనూ చేతులు చేయి పెడితే అంతా ఒళ్ళంతా పులుకోకుండా ఉండటము, స్లోగా చేయించాలి. దీనికి ఏంటంటే తల్లులు అటెంటివ్గా ఉండాలమ్మా. మనము ఎక్కువ గంటలు ఉద్యోగస్తులుగా ఉన్నామనుకో, అప్పుడు కొంచెం కష్టం, కాస్త ఇబ్బంది, పిల్లలకి అవంతా నేర్పించలేము. అందుకని సాధ్యమైనంత పిల్లల్ని ఒక స్కూల్కో ఏదో ఒక దారి చేసేదాకా కొంచెం ఎక్కువ టైం వాళ్ళతో తల్లో తండ్రో స్పెండ్ చేస్తే బాగుంటుంది. అవకాశం దొరికేలాగా చూసుకోవాలి. పిల్లలకి థ్యాంక్స్ చెప్పటం, సారీ చెప్పటం, ఈ 2 రావాలి. ఏది గుడ్ ఏది బ్యాడ్ అవి తెలియాలి. అది చేయకూడదు, అట్లా చేయకూడదు, అల్లరి చేయకూడదు, చెప్పుకుంటూ ఉండాలి. వాళ్ళు మన మాట, మన కళ్ళు చూసేలాగా నేర్పించండి. మనకేసి చూడాలి. వాడు ఏదైనా చేస్తూ మనం ఏమంటాబో అని. మీరు ఓవర్ రియాక్ట్ అయ్యి పిల్లల్ని బెదిరించారనుకోండి, కొంతకాలం అయ్యాక వాళ్ళు మీకేం రహస్యాలు చెప్పరు. వాళ్ళు ఏమన్నా దొంగ పని చేస్తే చచ్చినా చెప్పరు మీకు. ఎక్కువ రియాక్షన్స్ ఇవ్వకండి. చిన్న రియాక్షన్స్ తోటి వాళ్ళని మీ అదుపులో ఉంచుకోవాలి. మన కళ్ళ భయం పిల్లలకు ఉండాలి ఎప్పుడూ కూడా. ఏదైనా చేస్తూ మన కేసు చూసి మనం ఏమంటాం, మీరు బెదిరించడం అని నేను చెప్పట్లేదు, భయం లైన్లో పెట్టడం అని చెప్తున్నా. భయపెట్టడం వేరు, లైన్లో పెట్టడం వేరు కదా, కొంచెం తేడా ఉందండి. వాడు భయపెట్టామంటే వాళ్ళు మనకి తెలియకుండా చేయాలని చూస్తారు. లైన్లో పెడితే వాడు ఏం చేసినా మనకు చెప్తాడు. డిఫరెన్స్ ఉంది కదా, చాలా. ఆ డిఫరెన్స్ని తెలుసుకొని చెయ్యాలి. ఇంట్లో వస్తువులు, సామాన్లు వీటితోటి ఆడటము, తీయటము, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వస్తువులన్నీ లాగేసేయటము,
అవి కొంచెం చెప్పాలి. బజార్ వెళ్ళేటసరికి బజార్లో వస్తువులన్నీ ఏదైనా షాపింగ్కి వెళ్తామా పిల్లలు వెర్రెత్తినట్టు పరుగులు తీస్తారు. ఏ గాజు సామాన్లు పడిపోతాయో తెలియదు. అవును. అవి పగిలిపోతే డబ్బు దండగ వేరే కథ, వాడికి ఎక్కడ గుచ్చుకుంటుందో తెలియదు. మెట్లు చూసేసరికి ఎక్కేసేయటము. మా వాడు మెట్లు చూస్తే దిగంతాలకు కూడా ఎక్కెళ్ళిపోతుండేవాడు. అవునండి. ఎక్కేయటమే, ఎక్కేయటం, కోపం వస్తే నడిచి వెళ్ళిపోవటం. మా ఇంట్లో ఇంకొకడు ఉన్నాడు అట్లా, కోపం వచ్చిందో వెళ్ళిపోయేవాడు. రుసరుసలాడుతూ నడుచుకుంటూ వెళ్ళిపోవటమే. పిల్లల్లో అలాంటి అలవాటు నవ్వొస్తుంది గుర్తొచ్చినప్పుడు. చేస్తారట్లా అలకలు, ఆ వస్తువులు విసిరి కొట్టడము అవి మాన్పించండి. స్కూల్కి వెళ్ళే లోపలే కోపం వస్తే పిల్లలు మనని కొట్టడం కానీ, వాళ్ళు కొట్టడము, వాళ్ళ పక్క పిల్లల్ని కొట్టేయడం, కొట్టకూడదు, గిల్లకూడదు, కొరకూడదు, చేతిలో వస్తువులు విసిరేయకూడదు, ఇతరుల చేతుల్లోవి లాక్కోకూడదు. లాక్కుంటారు పిల్లలు, అయినా మనం చేస్తాం ఇవన్నీ, అయినా సరే చేస్తారు పిల్లలు. కాస్త పెరగాలి కదా, కొంచెం వయసు వచ్చేదాకా చేస్తారు. కొంచెం నోట్లో వేలు పెట్టి చేతులు పెట్టుకునే అలవాటు ఉంటే అది మాన్పించాలి మెల్లిగా. ఏదో ఒక వస్తువు పట్టుకుని ఉండటం, ఏది వస్తువు తీసు. కొంతమంది పిల్లలు ఏది కనపడినా చెవిలో పెట్టుకుంటుంటారు. మన చూసారనుకో, మనం చెవి క్లీన్ చేసుకోవడం, వాళ్ళు ప్రతిదాంతో ట్రై చేస్తారు. మనం అసలు ఏడాది పిల్లల్ని చూస్తామా చేతిలో ఇలా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఫోన్ అనమాట, తల్లులు చేస్తారు ఫోన్లలో, పిల్ల మొహాలు కూడా అలాగే చేస్తుంటాయి అన్ని. ఊరికే ఒట్టి చేయబెట్టాము అని మాట్లాడుతుంటారు, ఏముండదు అక్కడ. అదేంటంటే మనల్ని కాపీ చేస్తారు కదా, ఇమిటేట్ చేస్తారు. కాబట్టి మీరు క్లీన్గా తింటాం, చక్కగా జాగ్రత్తగా మంచినీళ్ళు తాగటం, వస్తువు పొందిగా పెట్టడం చేయించండి. ఇదివరకటికి ఇప్పటికీ పిల్లలకి మనకి అబ్జర్వేషన్స్లో డిఫరెన్స్ వచ్చింది. ఇదివరకు పిల్లల ప్రపంచం వేరు, పేరెంట్స్ ప్రపంచం వేరు. మన చిన్నప్పుడు కదా, మన అమ్మా నాన్నలతోటే ఉన్నది, అసలు మన గుర్తు కూడా ఉండదు. అవును, లేదా ఆటలు అసలు ఎట్లా ఆడుకునే వాళ్ళు, ఎవరి పక్కన ఒక పక్కన. ఇప్పుడు అట్లా కాదు, పేరెంట్స్ పిల్లలు కలిసే ఉంటారు. సమాజం లేదు వేరేది మనకి. వాళ్ళు మిమ్మల్నే చూస్తారు. ఇంతసేపు మిమ్మల్ని చుట్టం, వాడు 100 సార్లు చూడకాలి, 4 సార్లు చూసినా జాలు వాళ్ళకి సరిపోతుంది కదా. 4 సార్లు చూసినవి కూడా ముద్దు పెట్టుకోవటాలు, పిల్లల ముందు కిస్ చేయటం, అవన్నీ కూడా పిల్లలు కాపీ చేస్తారమ్మా. అంతే. ఇది ఇక నువ్వు ఏదైనా సరే నువ్వు వాళ్ళకి ఏది నేర్పించాలనుకుంటున్నావో అదే చూపించాలి, చేసి చూపించాలి అంతే. స్కూల్కి కొంచెం 4-5 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చినాయి అనుకో, హోంవర్కులు చెప్పటము అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. పిల్లలకి కొంచెం నిజం చెప్పే అవకాశం ఇచ్చి అలవాటు చేయండి. మీరు దండిస్తారన్న భయము, తిడతారన్న అనుమానము ఉంటే వాడు చెప్పరు నిజం. దండించకుండా నిజాలు చెప్పించండి. క్రమంగా పొరపాట్లు చేయకుండా ఉండటం మెల్లిగా వస్తుంది. దండన వల్ల నిజం చెప్పరు. ఏదో ఒక స్టేజ్లో వాళ్ళు మీకు చెప్పేసేయాలి. ఇది కొంచెం నేర్పిస్తే కనుక స్కూల్కి మనం ధైర్యంగా పంపించవచ్చు. ఎలా ఉంటారో అన్న భయం లేకుండా పర్వాలేదు వీళ్ళు మిగిలిన వాళ్ళతో. అక్కడి నుంచి జనాలతోటి ఆడుకునేందుకు అవకాశం ఇవ్వండి పిల్లలతోటి. షేరింగ్ ఒకటి, ఒక బొమ్మ మన ఇంటికి ఒక పాప వచ్చింది, ఇది ఇవ్వనంటుంది, అది కావాలంటుంది, ఏడుస్తారు. అప్పుడు లెట్స్ టేక్ టర్న్స్. ఎప్పుడు కూడా టర్న్ తీసుకుందాం, నువ్వు కాసేపు ఆడుకో, నేను కాసేపు ఆడుకుంటా అనేది నేర్పించండి. ఏదైనా తినేటప్పుడు షేర్ చేయటము. ఒకళ్ళు ఇలా అలవాటైంది, వాడు ఎవడో పిల్లాడు ఎవరు లేరు షేరింగ్ కదకని తిన్నంటాడు వాడు. మంచి విషయం. రోజు వాచ్మెన్ వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళట వాడికి, ప్రతిరోజు వాడికో ప్లేట్లో వేసి ఇచ్చి వీడికో ప్లేట్లో పెట్టేదిట. వీడు కూర్చుని తినేవాళ్ళు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాచ్మెన్ వచ్చేదాకా గోలే వీడు. వీడు షేరింగ్ ఎవడైనా ఉంటే కానీ నేను తిన్నాను, ఎవరు లేరని తిన్ననేవాడు వాడు. 3-4 ఏళ్ళు వెళ్ళిన వాడు. కొంతమందిలో అలాంటి లక్షణాలు ఉంటాయి. ఇది కొంచెం అలవాటు చేస్తే మిగిలినవి ఒక్కొక్కటి 6 నెలలకి 3 నెలలకి డిఫరెన్సెస్ వస్తాయి పిల్లల్లో. అవసరాన్ని బట్టి నేర్చుకుంటాం. దేవుడికి దండం పెట్టడం, భగవంతుడు ఇలాంటివి కూడా నేర్పించాలి కదండి. మనము సంవత్సరం లోపల నుంచి చేయాలి. ఏడాది లోపలనే మనం అందరికీ తారంగం కొట్టించే అలవాటు ఉంటుంది. గోవింద జపించటం. మీకు ప్రార్థన మీకు ఏ తరహా ఉంటే ఆ తరహా దాన్ని మనం ఏడాది లోపల నుంచి దేవాలయాలకు తీసుకెళ్తే దండం పెట్టుకో, హారతి ఇవ్వటము, తీర్థం పట్టించటము పిల్లలకి నేర్పిస్తాం కదా. కొంచెం మాటలు వచ్చినాయనుకో, ఓ పద్యమో పాట, ఒక ప్రేయరు నేర్పించాలి. అవి మామూలుగా వచ్చేస్తాయి. మనం చేస్తామనుకో. నా పాయింట్ కూడా అది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండి రోజు గంటకొట్టి హారతి ఇవ్వటం. మా ఇంట్లో ఉన్న చిన్నవాడు కూడా అంతే. వాళ్ళ తాత చక్కగా హారతిస్తారు, వాడు ప్రతిరోజు పూజ చేస్తాడు. పూజ చేసుకుంటున్నా అని చెప్తాడు కూడా. వాడు వెళ్ళి కూర్చుంటాడు, నీళ్ళు కూడా పోస్తాడు, ఇట్లా చూపించి నేర్చేసుకుంటారు. మన ఇంట్లో ఉండి మనం చేస్తే పిల్లలు చేసేస్తారు, వస్తాయి. మనమే ప్రత్యేకంగా ఏం చెప్పించాలి, రిసైట్ చేయటం, పద్యాలు పాటలు,
లేదా శ్లోకాలు ఏమైనా నోటికి చెప్పించి దేవుడి ముందు నిలబడి చెప్పించడము, దేవాలయంలో చెప్పించడము, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చెప్పించడము, పబ్లిక్ని ఫేస్ చేయటము ఒకటి నేర్పించాలి. ఓకే. పిల్లలతో కలిసి ఆడుకోవటము, పెద్దవాళ్ళని జనాలు ఒక నలుగురు రంగానే వీడి ఆడవటం మొదలుపెట్టి క్రాంకీగా అవుతారు పిల్లలు అవును. గుంపులోకి వెళ్ళేసరికి. అంత పెద్ద గుంపు కాకపోయినా చిన్న చిన్న సమాజాల్లో అయినా పిల్లల్ని ఫ్రీగా తిరగనిచ్చి అలవాటు చేయాలి. మాట్లాడిస్తే బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ రమ్ గారు. నమస్తే. నమస్తే జయ.